అనీష్, కురుకుమారుల వివాహం ఎలా జరిగింది? ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు వీళ్ళు పెద్దయ్యాక భీష్ముడు వాళ్ళ ముగ్గురికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. గాంధారి రాజైన శుబలుడికి గాంధారి అనే కూతురుంది. అతను గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. గాంధారి తన భర్త గుడ్డివాడు కాబట్టి తను కూడా కళ్ళకి గంతలు కట్టేసుకుంటుంది. పాండురాజు కుంతి స్వయంవరంకి వెళ్ళాక కుంతిని పెళ్లి చేసుకుంటాడు పాండురాజు. ఆ తర్వాత భీష్ముడు పాండురాజుకి మాద్రితో సెకండ్ మ్యారేజ్ చేస్తాడు. ఆమె ఎవరో కాదు, మద్రరాజు సోదరి. పెళ్ళయ్యాక ఆమెను కూడా హస్తినాపురంకి తీసుకొస్తాడు పాండురాజు. ఆ తర్వాత భీష్ముడు విదురుడికి పారశవి అనే అమ్మాయితో పెళ్లి చేస్తాడు. ఇదక్క స్టోరీ. చూసారు కదా మహాభారతం స్టోరీస్. మీరు కూడా నేర్చుకోవాలంటే లిపి.గేమ్ ఆడండి, అలానే నేర్చుకోండి. దీని నుంచి కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకే? ధృతరాష్ట్రుడికి ఎవరినిచ్చి పెళ్లి చేశారు? గాంధారి. పాండురాజు స్వయంవరంలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కుంతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఇంకో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? భీష్ముడు విదురుడికి ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? భీష్ముడు పాండురాజుకి రెండో భార్యగా ఎవరినిచ్చి పెళ్లి చేశాడు?